ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ఈ మహాశుక్రవారము శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడే శుభాలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. మరందరూ కూడా మందిరాలకు వెళ్తూ ఆ 7 మార్చులో ధ్యానంలో మరి ఆత్మీయులు సేవకులు పెద్దలు చెప్తున్న విషయాలు వింటూ ఉంటారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి నేను కూడా కొన్ని విషయాలు 7 మాటలు నేను వివరించట్లేదు, కానీ ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని, మీతో కలిసి దేవుణ్ణి మాటలను బట్టి స్తుతించాలని ఆశతో ఈ మాటలు మీతో పంచుకుంటున్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదానికి కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మహాకృప చేత మమ్మల్ని ఆదరించారు. ఈ దిద్దుబాటు ప్రార్థనలు చేసుకునే కృపనిచ్చారు. ఈ దినాన్ని యావత్ మానవాళి కొరకు మీరు నాయన ప్రాణం పెట్టి మా కొరకు మా శాపభారాలు భరించి మేము పొందవలసిన ఆ మరణమును, శాపమును, అవమానమును, నిందలను మీరు భరిస్తూ మాకిచ్చిన స్వేచ్ఛను, ఆశీర్వాదము, దీవెన, పరలోక రాజ్యాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నా. మరొకసారి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని కొన్ని విషయాలు నాయన మరలా నీ లేఖనాల్లో నుండి మేము ఆత్మీయంగాను అయ్యా తండ్రి లోకపరంగా ఆలోచించడానికి సిద్ధపడుతుంటుండగా ఆ నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము ఈ దృష్టికి అంగీకరముగా మలచమని యేసునామములో అడుగు పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని నామములో మరొకసారి మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నా. సిలువ అందిస్తున్న సవాలు అనే ఈ యొక్క ఆధ్యాత్మికమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలను ఉపోద్ఘాతంగా మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికిన 7 మాటలు సిలువ మ్రాను మనల్ని అడుగుతున్న 7 ప్రశ్నలుగా కూడా మనము అర్థం చేసుకోవచ్చు. మొదటిదిగా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి. లూకాసు వార్త 23:34లో ఈ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉంటాము. ఈ దినాన్ని ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. మాట ధ్యానిస్తున్నప్పుడు నువ్వెంతవరకు క్షమించగలవు? నువ్వెంతవరకు క్షమించగలవు? నీకు నచ్చిన కదా వారిని నువ్వు క్షమిస్తున్నావా? ఇది ప్రశ్నలు అర్థం చేసుకోండి. నీకు నష్టం చేసిన వారిని కూడా, నీ కీడు చేసిన వారిని కూడా, నిన్ను మోసం చేసిన వారిని కూడా కదా, నిన్ను బాధించిన వారిని కూడా, నిన్ను అవమానించిన వారిని కూడా ఎంతవరకు నీవు క్షమించగలవు? ఎంతవరకు నీవు క్షమించగలవు అనే విషయాన్ని ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఒక శ్రేష్టమైన మాట మనము వింటూ ఉంటాం. పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతూ ఉంటారు, అయ్యా ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 18:21లో, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, ఆ సహోదరుడు నా యొద్ద తప్పిదము చేసిన ఎడల ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మటుకే కాదు, 77 మార్లు అని నీతో చెప్పుచున్నాను అన్నారు. 7 సార్లు కాదు కానీ 77 సార్లు అనే మాటని ఆయన పలకడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వెంతవరకు క్షమించగలవు? నువ్వెంతవరకు క్షమించగలవు? ఒక వ్యక్తిని ఒక రోజులో ఎంతమంది నువ్వు క్షమిస్తున్నావు? ఎంతవరకు నువ్వు క్షమించగలిగిన ఆత్మీయ జీవితాన్ని నీకు కలిగి ఉన్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక ఉపమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక అతడు అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండి అతని దగ్గర ఏమీ లేక అప్పు తీర్చుకోలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉంటున్నప్పుడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా తీర్ప దగ్గరికి వెళ్ళినప్పుడు మరి న్యాయం తీర్చింది ఏంటంటే అతని దగ్గర ఏమీ లేదు కదా, ఇవ్వలేను కనుక అతను క్షమించు అని చెప్పిన విధానం చూస్తూ ఉంటాం. క్షమించబడిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత అతనికి ఇంకొక వ్యక్తి అప్పు ఇవ్వాల్సిన వాడు ఉన్నాడు, తీర్చవలసిన వాడు ఉన్నాడు. ఇతను ఎంతైతే అక్కడ రాజు దగ్గర అధికారుల దగ్గర అప్పు చేశాడో దానికంటే చాలా తక్కువ
ఆయన తక్కువ అప్పు చేసిన వాడు కనిపించినప్పుడు అతన్ని నిలబెట్టి అవమానపరిచి నిందలు పాలు చేసిన విధానము ఉపమాన రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు స్వార్థల్లో చెప్పడాన్ని మనము చాలాసార్లు విన్నాము, చదివాము, ధ్యానించాము. దినాన్ని అదే ప్రశ్న అడుగుతున్నాం. నువ్వు క్షమించబడిన తర్వాత మరి నువ్వు ఇతరులను ఎందుకు క్షమించట్లేదు? ఆ క్షమించే గుణము నీలో ఎందుకు రావట్లేదు? దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలుకుతూ, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అనే మాట అంటున్నారు. మనందరినీ క్షమిస్తున్నాడే. ఆ క్షమాపణ పొందుకున్న లిస్టులో నీవు నేను ఉన్నాం. మరి నీవు నిన్ను ద్వేషించిన వారిని, నేను హింసించిన వారిని, నేను అవమానపరిచిన వారిని, నేను నిందించిన వారిని కదా, నిన్ను అగపాతాళానికి తొక్కేసిన వారిని నువ్వేం చేస్తున్నావు? క్షమించగలుగుతున్నావా? క్షమించే మనసు యేసయ్యది. ఆయన రక్తం చేత కడగబడుతున్న నీవు నేను కూడా ఆ మనసు కలిగి ఉండాలి. ప్రభువుని అడుగు. ఈ దినాన్ని శిలువ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, ఈ మాటని ధ్యానిస్తున్నప్పుడు, ఆయన మందిరంలో కన్నీరు కారుస్తూ ఆయన దగ్గర జ్ఞాపన చేస్తున్నప్పుడు, ఈ శుభ శుక్రవార దినాన్ని శుభము నీకు కలగాలి అని అంటే, ఏ క్షమాపణ అయితే నువ్వు పొందుకున్నావో అది నువ్వు ఇతరులకి పంచి నువ్వు కూడా ఇతరులకు క్షమిస్తూ ఉంటే ఈ శుక్రవారం నిజంగా నీకు ఆశీర్వాదకరంగా ఒక గుడ్ ఫ్రైడేగా మారబోతుంది. కాబట్టి దీవెన ఇవ్వాలని నేను మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, కుడివైపు ఉంటున్న దొంగ పశ్చాత్తాపడి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనే ఒక చక్కటి మాట ఆయన పలకడాన్ని మనము అర్థం చేసుకుంటూ ఉంటున్నాం కదా. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన వెంటనే, అలా చెప్పిన వెంటనే పరదేశంలో నువ్వు ఉంటావు అని అతనితో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఇక్కడ ఒక ప్రశ్న ఖచ్చితంగా మనందరం కూడా వేసుకోవాలి. దినాన్ని మిమ్మల్ని కూడా అడుగుతున్నా, నీతో పాటు నీవు ఉండే స్థలమునకు, ఉండే చోటికి ఎంతమందిని నువ్వు రానివ్వగలుగుతున్నావు, రాణిస్తున్నావు? ఒక రూమ్లో ఉన్నావు అనుకో, ఆ రూమ్లోకి ఎంతమంది రానివ్వగలవు? యేసు ప్రభు పరలోక రాజ్యం వెళ్తూ అతను అడిగిన వ్యక్తిని కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతున్నారు. ఇదినా అన్ని నీకు అదే ప్రశ్న. నీతో పాటు నువ్వు ఉండే స్థలంలోకి ఎంతమందిని రానివ్వగలుగుతున్నావు? నిజమే కదా. ఆయన పరలోకము వెళ్తూ తన పక్కన ఉంచిన దొంగను కూడా ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అడిగితే ఇది నేను మనతో పాటు వెళ్ళాలంటే, మనతో పాటు కూర్చోవాలంటే, మనతో పాటు నడవాలంటే, మనతో పాటు ట్రావెల్ చేయాలంటే ఏవేవో చూస్తూ ఉంటాం మనం. మరి యేసయ్య అలా చూస్తుంటే ఇది నేను మనందరము ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యం స్వతంత్రించుకునే వాళ్ళమా? ఒకసారి అర్థం చేసుకోండి. ఎలా జీవిస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము? అపోస్తలుడైన యాకోబు తన పత్రికలో తను మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన మాటలు అంటూ ఉంటాడు. పేదలు అవమానిస్తున్నారు, దరిద్రులను అవమానిస్తున్నారు, ఘనమైన వస్త్రధారణ కలిగిన వారిని ఒకలాగా చూస్తున్నారు అని. నిజమే కదా. ఈరోజు ధనం ఉంటే ఒకలాగా, రంగు ఉంటే ఒకలాగా, కులాన్ని బట్టి మన భారతదేశంలో బాగా కులగజ్జ, కులపిచ్చి బాగా పట్టేస్తుంది. ఒకప్పుడు అట్లా లేము మనం. అందరూ ఒకటే అని మనం చేసుకుంటున్న ప్లెడ్జ్ మనకు గుర్తే ఉంటుంది. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసు ప్రభు చెప్పింది కూడా అదే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించున్నారు. ఏ కులం అయితే, ఏ రంగు అయితే, ఏ మతం అయితే, ఈ దినాన మతాలు, కులాలు అన్నీ మనం పెట్టుకున్నాయి. దినాన వాటిని బట్టే స్నేహాలు, బంధాలు, ఆప్యాయతలు ఇవన్నీ పెరుగుతున్నాయి. అందుకే పెద్దలు అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. గతించిపోయిన కాలమే చాలా మంచి కాలము. ఇప్పుడు అట్లా లేదు కదా. దినాన్ని ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. ఉండే స్థలంలోకి ఎంతమందిని నువ్వు రానివ్వగలుగుతున్నావు? యేసయ్య తనతో పాటు తన పక్కన ఉంటున్న, సిలువ మీద ఉంటున్న దొంగని తీసుకొని పరదేశంలోకి తీసుకెళ్ళిన విధానం చూస్తున్నాము. రకంగా దేవుని రాజ్యము అతనికి దేవుడు బహుమానముగా అడిగిన వెంటనే ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ దినాన్ని అంత గొప్ప దేవుని యొక్క కుమారులు, కుమార్తెలను పిలిపించుకుంటున్న మనము మనతో పాటు, కనీసం నీ సంఘంలో నీతో పాటు పక్కన ఎవరు కూర్చుంటున్నారు? నీ వాళ్ళైనా, బయట వాళ్ళు ఎవరన్నా, నీకు తెలియని కొత్త వాళ్ళు ఎవరన్నా కూర్చొని ఇస్తున్నావా? ఇది మా అమ్మకి, ఇది మా చెల్లికి, నా భార్యకి, నా వాళ్ళకి అని ఆ ప్లేస్ దాస్తున్నావు తప్ప
అందరూ ఒకటే దేవుని మందిరంలో అని అక్కడ కూడా ఆలోచన లేకుండా జీవిస్తున్నావా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. నీతో పాటు ఎవరిని రాణిస్తున్నావు, ఎవరిని రానివ్వగలుగుతున్నావు? ఇప్పుడు ఉంటున్న స్థలంలోకి ఒకసారి నేను ప్రశ్నించుకొని ముందుకు బాగుదా. 3వ మాటలో యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉంటారు, యోహాను సువార్త 19:26-27 వచనాల్లో, అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి అని యోహానికి అప్పగిస్తున్న ఇంకా కార్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు ఈ యొక్క చిన్నప్పటి నుంచి ఈ మాటలు ధ్యానిస్తూ ఉంటాము. చాలా అర్థవంతమైన భాషలో చాలామంది సామకులు మీకు ఆ మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఇది నిన్ను ప్రశ్నిస్తున్న ప్రశ్నలు ఒకసారి అర్థం చేసుకోండి. తన స్థానాన్ని, తన హోదాని ప్రభువు యోహానికి ఇచ్చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహానికి ఇచ్చేశారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో శ్రేష్టమైన మాట ఉంటుంది, ఎవడైతే తలుపు తెరుస్తారో వానితో పాటు నేను కూడా కలిసి భోజనం చేస్తాను, భోజనం చేయడమే కాదు సింహాసనం కూడా ఇస్తానని యేసు ప్రభు చెప్తున్నారు. అంటే ఆయనకి ఏ స్థానం ఉందో ఆ స్థానము ఆయన తలుపు కొట్టినప్పుడు తెరిచిన వాళ్ళకి ఇస్తానని చెప్తా ఉన్నారు. ఇది ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడారు, వాక్యం ద్వారా, సావుకుల ద్వారా, ప్రవచనాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా కదా. మరి నీ హృదయం అనే తలుపు ప్రభు కొరకు తెరిచావా? తెరిస్తే ఆయన హృదయంలోకి చేరతడమే కాదు, ఆయన నీతో పాటు భోజనం చేయడమే కాదు, ఆయన సింహాసనంతో పాటు నీకు సింహాసనాన్ని ఇస్తానంటున్నారు. దినాన్ని ఇదే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తన స్థానాన్ని, తన హోదాన్ని యేసుక్రీస్తు ప్రభువారు యోహానికి ఇచ్చేశారు. ఈ దినా నీ స్థానం, నీ హోదా ఎవరికి ఇస్తున్నావు? ఒకసారి అర్థం చేసుకో. ఆత్మీయులుగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలని మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం కదా. నా స్థానము మరి అనేకులకి ఇవ్వాలి కదా. యేసయ్య ఆయన స్థానమే నాకు ఇచ్చేసినప్పుడు నా స్థానము నేను ఇంకా అనేక మందికి ఇవ్వాలిగా. నువ్వు కూడా అనేక మందికి ఇవ్వాలిగా. ఇస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఎంతవరకు రాణిస్తున్నావు, ఎంతవరకు ఆత్మీయ జ్ఞానంతో ముందుకు సాగుతూ నీ స్థానము, నీ హోదా కూడా ఇవ్వగలుగుతున్నా? ఎవరికైనా జాగ్రత్త. ప్రశ్నించుకొని ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. 4వ మాటలు అంటారు, ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నా దేవా నా చేయందుకు విడిచితివి. లామా సబక్త నిజమే కదా. శ్రమలు ఉంటున్నప్పుడు సంతోషాన్ని మనం అనుభవించలేం. మన సంతోషం ఉంటున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆ సంతోషంలో ఒకవేళ ప్రభు దగ్గర నుంచి మనకి ఎడబాటు వస్తే సుఖాన్ని కూడా మనం అనుభవించడానికి ఇష్టపడం. ఏంటి ఎడబాటు అట్లాగే ఉంటుంది. దినాన్ని చరిత్రను జ్ఞాపకం చేస్తున్న సమూయేలు చిన్నప్పుడు దేవుని స్వరం విన్నాడు. పెద్దవాడు అయ్యాక కూడా ఆయన దేవుని స్వరం వింటూ ఉన్నాడు. ఆయనకి దేవునికి ఎడబాటు లేని జీవితాలు కలిగిన ఆత్మీయులుగా మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు రాజుగా ఉన్నప్పుడు, రాజుగా ఉన్నక ముందు కూడా చక్కటి ఆత్మీయత కలిగి, దేవునితో సహవాసము కలిగి, దేవునితో ఎటువంటి అడబాటు లేకుండా ఉన్నాడు. అందుకే దావీదు పశ్చాత్తాప కీర్తన రాస్తూ 51 సంకీర్తనలు అంటారు, ప్రభా సన్నిధి నుండి నన్ను దూరం చేయక. ఎందుకంటే ఆయనతో అటాచ్మెంట్ లేకపోతే దావీదు బ్రతకలేడు. అందుకే అటాచ్మెంట్ కావాలి. దాని నుండి దూరం చేయకు అని దేవుని అడుగుతాడు. నీ పరిశుద్ధత నాలో నుండి దూరం చేయకు అని దేవునికి ప్రార్థిస్తూ ఉంటాడు. దేనా నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు అట్లాంటి ఫీల్ నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో కదా. దేవుని ఆత్మ లేకుండా నడుస్తున్నావా? ఎంతకాలం నుంచి దేవుని ఆత్మ లేకుండా నువ్వు నడుస్తున్నావు? దేవుని సన్నిధి లేకుండా, దేవుని ఆత్మ లేకుండా, దేవునితో బంధము లేకుండా సహవాసములో నువ్వు ఉంటున్నావా? అలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా? ఈ దినమైన పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగు. దేవునితో నీ అనుబంధము ఎంత? దేవునితో నీ అనుబంధము ఎంత? ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. 5వ మాటకి వెళ్తున్నాను. లేఖనములు నెరవేరునట్లు దప్పుకొంచున్నానని ఆయన చెప్పారు. నిజమే. సమరయ్య ప్రాంతానికి వెళ్ళి సమరయ్య స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు నాకు దాహముకివ్వి అని యేసు ప్రభు పలికిన మాటలు మనకి ఇంకా గుర్తున్నాయి.
ఆ మాట ఎప్పుడైతే పలికిందో ఆమె కొండ అక్కడ విడిచిపెట్టి తన ఊరిలోకి వెళ్ళి, ఇదిగో నేను మెస్సయ్యను కనుగొన్నాను అని ఆమె చక్కటి స్వార్థికురాలుగా మారిపోయిన విధానాన్ని చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కొన్నది దాహము, ఆత్మల దాహము. ఒక ఆత్మను రక్షించాలనే దాహం ఆయనకుంది. సమరయ స్త్రీని రక్షించుకున్నారు, ఆమె ఆ ప్రాంతం అంతటిని రక్షించింది. ఇది నన్ను ఒక ప్రశ్న, యేసు ప్రభు నిన్ను రక్షించారు, మనం ఎంతమందిని రక్షిస్తున్నాం? ఆయన కలిగిన ఆత్మల దాహం నీకెందుకు లేదు? ఆయన బిడ్డవే కదా, ఆయన రక్తం చేత కడగబడిన వాడివే కదా, కడగబడిన దానిమే కదా. మనందరం కూడా ఆయన స్వహస్తాలతో దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నవాడే కదా. మరి తండ్రి పోలికలు, తండ్రి బుద్ధులు, తండ్రి యొక్క ఆలోచనలు బిడ్డలకు రావాలి కదా. ఒకవేళ అలా రావట్లేదు అని అంటే ఇంకా మార్పు చెందలేదా? రూపాంతరం చెందబడలేదా? ప్రభులో పరిపూర్ణంగా మార్పు చెందలేదా? మరి రాత్రి తీసుకున్న శరీరక్తాల ద్వారా కూడా ఇంకా నీ మనసు, నీ జీవితము మార్చుకోలేదా? ఆత్మల దాహము నీలో ఇంకా రావట్లేదా? ఏశావు భ్రష్టుడైపోయాడు. దేని మీద ఉండాలో ధ్యాస దాని మీద లేదు, ఉండకూడని దాని మీద ధ్యాస పెట్టుకున్నాడు. పొందుకోవలసిన దాన్ని పోగొట్టుకున్నాడు, భ్రష్టుడయ్యాడు, దేశదిమ్మరయ్యాడు. ఈరోజు నీ దాహం దేని మీద? ధనం మీద, శరీర కోరికల మీద, భూ సంబంధమైన ఆధిక్యతల మీద, అధికారాల మీద. ఏంటి నీ దాహం? కోపమా, పాపమా, ధనమా? ఒకసారి ఆలోచించు. ఈ దాహము ఆత్మల రక్షణ అయి ఉండాలి. ఈ దాహము యేసయ్య వలె దాహము ఏమై ఉండాలంటే నశించిపోతున్న ఆత్మలై ఉండాలి. ఆ దాహం నీవు కలిగి ఉండాలి. అది యేసయ్య దినాన్ని శిలువ మీద కలిగుండి ఆ దాహాన్ని అడుగుతున్నారు. 6వ మాట, గొప్ప కేకతో సమాప్తము అయ్యింది అనే మాట ఆయన చెప్తా ఉన్నారు కదా. చేయుటకు నాకు అప్పగించిన పనిని నేను ముగించున్నాను అని పౌలు గారు చెప్తా ఉన్నారు. మంచి పోరాటం పోరాడి తిని నా కళ ముట్టించేతని, ఆ పరుగు, రన్నింగ్ రేస్లో ఆ పరుగు నేను ముట్టించాను, బహుమానాన్ని పొందుకున్నాను. దినాన్ని కదా నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు కదా? ఎంతవరకు వచ్చావు నువ్వు ముందుకి? నువ్వు అప్పగించిన పని నీవు పూర్తి చేసుకుంటున్నావా? పూర్తి అవుతుందా? దాని మీద అసలు దృష్టి ఉందా? ప్రభా నాకు ఏమైనా పని అప్పగించావా అని ఎప్పుడన్నా అడిగావా? సార్ ఆలోచించు కదా. నాకు అప్పగించిన పని ఆయన ముగించాననే మాట చెప్తా ఉన్నారు కదా. పని ఎంతవరకు వచ్చింది? ఈ స్వజనుల ఆత్మల విషయంలో నీ యొక్క పని ఎంతవరకు వచ్చింది? నీ చుట్టూ అనేక మంది ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీ చుట్టాలు ఉన్నారు, నీ కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ రక్షించవలసిన బాధ్యత నీదే కదా. మనం ఏమనుకుంటాము అని అంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు అంటే అది సేవకులకి, ఎవాంజలిస్టులకి, సమర్పించుకున్న వాళ్ళకి అని అనుకుంటాం. కానీ ప్రభు చేత రక్షింపబడిన ప్రతి ఒక్కరికి అనే మాట మనం మర్చిపోతున్నాం. యేసు ప్రభు తన శిష్యులకి చెప్తా ఉంటారు, అయ్యా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తిసం ఇవ్వండి. అధికారము దేవుడు నీకు నాకు అందరికి ఇచ్చారు. ఉద్యోగం చేస్తున్నా కూడా చుట్టూ ఉంటుంది నీ కొలీగ్స్ తోటి. ఒక్కడివే, నువ్వు ఒక్కరిదానివే, నీ కుటుంబం ఒక్కరే రక్షించబడ్డారా? ఇక నశించిపోతారు. నీ చుట్టూ ఉంటుంది నీ యొక్క స్నేహితులు, నీ యొక్క బంధువులు, రక్త సంబంధులు ఉన్నారు. వారి విషయంలో నీ పని ఏంటి? ఒకసారి ఆ పని ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి ఆలోచించు. అక్కడికి దినాల్లో మనం చేరువలో ఉన్నాము, ఎప్పుడు మనము వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో మనకు తెలియదు. సమీపంలో ఉన్నామని సృష్టి మనకు చెప్తా ఉన్నప్పుడన్నా నీ పని నువ్వు త్వరగా నువ్వు కానించకపోతే రేపొద్దున లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత ఉందనే సంగతి మర్చిపోమాక. ఎస్తేరు రాణి అయ్యి తన ప్రజలందరినీ కాపాడుకుంది. రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ప్రార్థించి ఉపవాసం ఉండి తన ప్రజలను ప్రార్థించమని ధైర్యం చేసి రాజు దగ్గరికి వెళ్ళి తన ప్రజలని వరకు మాట్లాడి తన ప్రజలను కాపాడుకుంది. ఈ దినాన్ని దేవుడు నీకు అనేకమైన టాలెంట్స్ ఇచ్చారు, చక్కటి జ్ఞానం ఇచ్చారు, దాని వ్యర్థమైన దాని కొరకు ఉపయోగించుక.
నీకు ఇవ్వబడిన టార్గెట్ ఏంటి, నీ గమ్యస్థానం ఏంటి, నువ్వు పెట్టుకున్న గోల్ ఏంటి, దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశ ఏంటి, అది నెరవేర్చు. తప్పకుండా ఆశీర్వాదం పొందుకుంటావు. నీకు అప్పగించిన పని నువ్వు సమాప్తము చెయ్యి, దేవుణ్ణి దీవెనలు పొందుకుంటావు. ఇశ్రాయేలు చిన్నది తన యజమాని విషయంలో అదే చేసింది. తన పని ఏంటి తను చేసింది. తను తెలిసిన రక్షకుని తన యజమానికి పరిచయం చేసి, ఇదిగో పలానా ప్రవక్త దగ్గరికి వెళ్ళు, నీకున్న కుష్ఠరోగం తగ్గిపోతుంది అని చెప్పి. ఇదేనండి నీకు తెలిసిన విషయం. సాక్ష్యం అనగా కనిన వినిన ఈ జీవితంలో జరిగిన విషయాలే చెప్పాలకి. చెప్పడం వరకు నీ పని, తర్వాతది పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని ముందు కొనసాగిస్తారు కదా. నువ్వు పెట్టుకుంటున్న టార్గెట్ గెలుస్తున్నావా? ఆ ట్రాక్లోనే ఉన్నావా? దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకము కదా. తల్లి గర్భంలో నువ్వు రూపింపబడాలని, భూమి మీద నువ్వు రావాలని జగత్ పునాది వేయకబడక ముందే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. దాన్ని నెరవేరుస్తున్నావా? ఒకసారి నిన్ను ఆలోచించుకొని నువ్వు కూడా చెప్పాలి, సమాప్తమైంది ప్రభా, నువ్వు నాకు వచ్చిన పనిని అని. 7వ మాట, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన చివరి మాట. నీ ఆత్మ ఎవరి చేతికి అప్పగిస్తున్నావు? బైబిల్లో ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నిజమే, ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపమే, దేవుడు పెట్టిన భిక్ష. ఈ దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి తప్ప నరకానికి వెళ్ళిపోవాల్సిన పని కాదు మన జీవితం. ఒకసారి నువ్వు ఆలోచించుకో. బలం కలిగిన వాళ్ళు ఎంతోమంది సంసోను, సొలొమోను శ్రీవశములో లోనయ్యి వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇది నా నెమన బిడ్డలు. ఒకసారి సౌందర్యాన్ని బట్టి నీవు తప్పుడు ట్రాక్లో వెళ్ళిపోతున్నావు. అందుకే పౌలు తిమోతికి చెప్తా ఉంటారు, తిమోతి ఎవరు యవనాన్ని బట్టి తృణీకరింపబడను, నువ్వు జాగ్రత్తగా వాక్యం బట్టి శ్రద్ధగా కాపాడుకో, జాగ్రత్తగా సర్దుకో, చూసుకో అని. ఈ దినాన్ని నువ్వు నేను దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి ఏమైనా అప్పగించాలి. నీ జీవితం సాతానికి కాదు, నీ జీవితము నరకానికి కాదు అప్పగించవలసింది. ఒకసారి నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ఈ దినాల్లో చాలామంది స్నేహితులతో మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు, తల్లిదండ్రులతోటి భార్య భర్తలతో మాట్లాడుకునే వాళ్ళు తక్కువైపోయారు. స్నేహితులు జాగ్రత్త. జీవితం వాళ్ళకి అప్పగిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. యోహాను దేవుని వశమయ్యాడు కనుకనే పద్మాసు దీపములో దేవుని రాజ్యాన్ని చూసేశాడు. ఇదినా నీవు దేవుని వశం అవుతున్నావా? దేవునికి నిన్ను సమర్పించేసుకుంటున్నావా? ఒకసారి నిన్ను ఆలోచించుకో. కొంతమంది ఫోన్ ఆన్లైన్ గేమ్స్లోని ఆన్లైన్ చాటింగ్స్లోనే ఉండిపోతూ ముగించిపోతున్నారు వారి జీవితాల్లో. అలా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఇదినా నీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముగిస్తున్నాను. సొలొమోను మనకేసిన 7 ప్రశ్నలు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వెంతవరకు క్షమించగలుగుతున్నావు? నీతో పాటు ఎంతవరకు ఒకరిని రానివ్వగలుగుతున్నావు? నీ స్థానం ఎవరికి ఇవ్వగలుగుతున్నావు? నీ దేవునితో నీ అనుబంధము ఎలా ఉంది? నీ దాహమేమిటి? ఈ పని ముగించబడిందా? నీవు ఎవరి వశములో ఉన్నావో, ఎవరికి అప్పగించుకుంటున్నావో? ఇది సిలువ అడుగుతుంటున్న సవాలు. ప్రశ్న నీ దగ్గర ఉంది. ప్రార్థనాపూర్వకంగా దేవునితో ఆ జవాబులు చెప్పుకో. నిజమైన గుడ్ ఫ్రైడే శుభాలు, ఆనందాన్ని అనుభవించు. అటు కృపాభాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాన్ని మహాకృపను బట్టి ఆయన నీ నామాన్ని స్తుతిస్తున్నాము. ఇక మహాశుక్రవారం, శుభ శుక్రవారం దినాన్ని మీరు మా అందరి కొరకు మతము లేదు, జాతి లేదు, కులము లేదు, ప్రాంతము లేదు, రంగు లేదు, పొడుగు లేదు, పొట్టి లేదు, లావు లేదు, సన్నము లేదు, ప్రతి ఒక్కరి కొరకు, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు అని చెప్పబడిన ప్రతి ఒక్కరి కొరకు 2026 సంవత్సరాల క్రితము సిలువ మరాను మీద ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు వేలాడుతూ మీరు పలికిన 7 మాటలను మేము ధ్యానించాము క్లుప్తంగా. ఇదిగో మరొకసారి ఈ బిడ్డలు వారి సన్నిధానానికి, మందిరాలకి వెళ్ళి సేవకుల ద్వారా, పెద్దల ద్వారా, ఆత్మీయుల ద్వారా మాట్లాడబోతున్న మాటలు వినబోతుండగా కూడా
నీ జ్ఞానం ఇచ్చి నిజ పశ్చాత్తాపము దయచేసి మీరు చేసిన గొప్ప కార్యమును బట్టి మేమందరము దీవించబడినట్లుగా నిజ పశ్చాత్తాపం మాలో అనుగ్రహించండి. ఈ బిడ్డలుగా మార్పు చెందడానికి శక్తిని దయచేయండి. నా కొరకు మీరు మరణించారని నిజమే, లోకంలో ప్రేమ శాశ్వతము కాదు, అది స్వార్థంతో కూడింది. మరి నీ ప్రేమ మేము అడగక ముందే, మేము ఇంకనూ పాపులుగా ఉండగానే మా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన ఏకైక దేవుడివి, నిజమైన దేవుడివి, దేవుడు అని పిలవడానికి పిలిపించుకోవడానికి అర్హత కలిగిన వాడివి ఒక్కడివే నాయన. యేసయ్యా, ఇవి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నా. వీటిలందరినీ మమ్మల్ని అందరినీ మీకు క్షమించినందుకు వందనాలు. మీ స్థానం మాకిచ్చినందుకు వందనాలు. మమ్మల్ని రక్షించాలనే దాహంతో నీ ముందుకు సాగిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ పనిని ముగించారు నాయన, మీకు వందనాలు. ఆ పనిని మాకు అప్పగించారు. దత్తపుత్ర ఆత్మ చేత అబా తండ్రి అని పిలిచే ధన్యతని కలిగిన మేము ఆ బాధ్యతను మేము ఇంకను కొనసాగించి ఇంకా నశించిపోతున్న ఆత్మల విషయంలో దాహము కలిగి నువ్వు ఎలాగైతే మమ్మల్ని ప్రేమించారో మేము కూడా నువ్వు మాకు అప్పగించిన వారిని ప్రేమించడానికి, మా చుట్టూ ఉంటున్న వాళ్ళని, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగు అయినా, ఏ జాతి అయినా నీ ప్రేమతో ముందుకు సాగుతూ నిన్ను పరిచయం చేసి నీ బిడ్డలుగా వారిని నీ రాజ్యానికి అప్పగించే జీవితాలు మా అందరికీ కూడా దయచేయమని, అలా నువ్వు అప్పగించిన పనిలో మేము కడముట్టించడానికి నీ ఆత్మీయ శక్తిని కోరుకుంటున్నాము. మా వల్ల సాధ్యం కాదు, కానీ నీ ఆత్మ ద్వారా సమస్తము సాధ్యము గనక నీ ఆత్మాభిషేకం మాకు అనుగ్రహించింది. అయ్యా, ఈ దినము ఎన్ని చోట్లయితేనే ఆయన తన ప్రపంచం అంతా ఈ శుభ శుక్రవారం జరుపుకుంటూ ఉంటాడు. ఆయా సన్నిధానాలని, ఆయా స్థలాల్ని, ఆయా సేవకుల్ని, పరిచారికుల్ని, విశ్వాసుల్ని అందరినీ దీవించండి. మార్పు చెందే జీవితాలు మాకు దయచేసి, మమ్మల్ని బట్టి మీరు సంతోషించే జీవితాలు మాకు దయచేసి, మేము కూడా మా హృదయాలు చించుకొని పాదాల దగ్గర నిజ పశ్చాత్తాపంతో నూతన ఆశీర్వాదము, సంతోష సమాధానాలు పొందుకునే కృప దయచేసి, ఈ రక్షణ ద్వారా, ఈ శిలువ కార్యము ద్వారా, మీరు మరణము ద్వారా మాకు ఇచ్చిన గొప్ప ఆనందముని, స్వేచ్ఛను, ఆశీర్వాదాన్ని, పరలోక రాజ్యాన్ని సంతోషంగా స్వతంత్రించుకుంటూ ఇది మరొకసారి ఆ యొక్క శిలువ ధ్యానాన్ని, మాటల్ని ధ్యానిస్తూ నూతన ఆనందముతో, సంతోషముతో ముందుకి కొనసాగలిగిన శక్తిమంతులుగా మమ్మల్ని దీవించి ఆ ఈ ప్రార్థన అంగీకరించి వీళ్ళందరినీ బలపరిచిన యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.